Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 283 points fall అయి 52,306 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 86 పాయింట్స్ ఫాల్ అయి 15,867 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సిమిలర్ టైప్ ఆఫ్ యాక్టివిటీ నిన్న కనిపించింది. ఈవెన్ ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ మనకి మార్కెట్లో సేమ్ యాక్టివిటీ కనిపిస్తూ వచ్చింది. మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం, 15,880 దగ్గర రిజెక్ట్ అవ్వడం అండ్ అక్కడి నుంచే కరెక్ట్ అవుతూ ఉండడం. బట్ ఇవాళ ఇంకొంత ఎక్కువగా కరెక్ట్ అయింది. నిఫ్టీ టాప్ నుంచి 200 పాయింట్స్ దగ్గరగా, బ్యాంక్ నిఫ్టీ టాప్ నుంచి మీన్స్ హైయెస్ట్ నుంచి 400 పాయింట్స్ దగ్గరగా డౌన్ అవ్వడం జరిగింది. ఐ థింక్ లెవెల్స్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన నీడ్ అయితే లేదనుకుంటున్నాను. లెవెల్స్ మన వాళ్ళందరికీ గుర్తుంటాయని అనుకుంటున్నాను. 15,500 to 800 ఇన్ బిట్వీన్ ఉన్నంత వరకు ఒక రేంజ్ బౌండ్లో ఉంటుందని, ఈవెన్ 15,800 క్రాస్ అయినా మనం 15,880ని రెసిస్టెన్స్గా గమనిస్తున్నామని మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ క్లోజింగ్ని కూడా మనం ఇంపార్టెంట్గా గమనించాలి. ఓపెనింగ్ కానీ, ఈవెన్ డేలో వెళ్ళిన హై కానీ, లో కానీ ఇవే కాదు, క్లోజింగ్ కూడా. బికాస్ క్లోజింగ్ అనేది స్ట్రెంత్ చూపిస్తుంది అనమాట. బుల్స్ ఆర్ బేస్ ఎవరి దగ్గర ఎక్కువ స్ట్రెంత్ ఉందనేది. అండ్ ఈవెన్ మార్నింగ్ 8:56 మీకు నిన్న మాట్లాడిన ఆప్షన్ చైన్ డేట్ అని పెడుతూ 15,800 దగ్గర ఈ మంత్ ఎక్స్పైరీలో కానీ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ ఎక్స్పైరీలో కూడా స్ట్రాంగ్ ఓఐ డేటా ఫామ్ అవుతుంది. మీన్స్ కాల్ రేట్ స్ట్రాంగ్గా 15,800 అబోవ్ మార్కెట్ ఉండదు అని బిలీవ్ చేస్తున్నారు. సో నిన్న మనకు అక్కడ అన్వైండింగ్ కనిపించలేదు. ఇవాళ మనకు అన్వైండింగ్ కనిపిస్తుందో లేదో గమనించాలనుకున్నాం. ఇవాళ కూడా మనకు అన్వైండింగ్ కనిపించకపోగా ఈవెన్ ఇంకా లోయర్ లెవెల్స్లో కూడా రైటింగ్ జరుగుతుందన్నమాట. మీన్స్ మార్కెట్ డౌన్ సైడే ఉంటుందని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. లాస్ట్ 2 days నుంచి మనం అనుకుంటున్నది మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటా నెగిటివ్గానే ఉంది. సో క్లోజింగ్ పరంగా మాట్లాడుకుంటే 15,800 బిలోనే జరుగుతుంది. అండ్ ఈవెన్ కాల్ రేటింగ్ 14,800 దగ్గర సిగ్నిఫికెంట్గా కనిపిస్తూనే ఉంది. ఎక్కడ కూడా అన్వైండింగ్ కనిపించలేదు. ఈవెన్ 14,800 అబోవ్ గ్యాప్ అప్ అవుతున్నా, అక్కడి నుంచి ఇంకొంత ర్యాలీ అవుతున్నా సరే నిన్న కూడా మనకి 14,800 లెవెల్ దగ్గర సిగ్నిఫికెంట్గా అన్వైండింగ్స్ కనిపించలేదు. ఇవాళ కూడా సేమ్ డేటా అయితే మెయింటైన్ అవుతుంది. స్టిల్ డేటా అయితే బేరిష్గా ఉంది. కాకపోతే మార్కెట్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వ్యూ, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ వ్యూ తీసుకుంటుంటే డేలో 3-4 టైమ్స్ మన వ్యూని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి లెవెల్ బేస్డ్ ప్రైస్ యాక్షన్ అయితే మేము ఫాలో అవుతూ ఉంటాం. అదే నేను మీకు రీసెంట్ టైమ్స్లో చెప్తున్నాను. 15,500 బిలో క్లోజ్ అవ్వనంత వరకు కూడా మా వ్యూ స్టిల్ బులిష్గానే ఉంది. ఈవెన్ ఇలా ఫాలో అయిన తర్వాత కూడా వ్యూ బులిష్గానే మెయింటైన్ చేస్తున్నాను. అండ్ మీకు గుర్తుంటే 180 పాయింట్స్ డౌన్లో ఉంది. మండే మార్కెట్ ఎలా ఉంటుందని చేసిన వీడియోలో ఈవెన్ 180 పాయింట్స్ డౌన్ అవుతున్నా బులిష్ వ్యూ మెయింటైన్ చేసాం. బట్ అది కాదు, ఆప్షన్ చైన్ డేటా అని మీరు గమనిస్తే అక్కడ కూడా మనం మాట్లాడుకున్న రేంజ్ 300 పాయింట్ రేంజే. 15,500 to 800 నెక్స్ట్ వీక్లో ఉంటుంది అనుకున్నాం. 180 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్ అవుతున్నా సరే 300 పాయింట్స్ దగ్గర ఒక నారో రేంజ్ ఇవ్వడానికి కూడా ఒక మెయిన్ రీజన్, ఒక కన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు మార్కెట్లో. ఒక సైడ్ వేస్లోనే మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ బిల్డ్ అవుతుంది కాబట్టి ఆ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వందే మనకు ఒక కన్ఫర్మేషన్ ఆర్ క్లారిటీ ఉండదు. కాబట్టి ఆ రేంజ్ని అయితే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ వరకు మెయింటైన్ చేయొచ్చని సండే వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఆ రేంజ్ బిట్వీన్లోనే మార్కెట్ అయితే మూవ్ అవుతుంది. నెక్స్ట్ యునైటెడ్ బ్రేవరీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్టాక్ రిలేటెడ్గా ఉన్న అప్డేటే కాదు, ఇది చాలా బ్యాంక్స్ రిలేటెడ్గా లింక్ అయిన డేటా అనమాట. కాబట్టి ఇది మొదట మాట్లాడుతున్నాను. ఈ కంపెనీలో విజయ్ మాల్యా రిలేటెడ్గా కొంత వాటా ఉంది. కాకపోతే విజయ్ మాల్యా మన ఇండియన్ బ్యాంక్స్ కట్టాల్సిన డబ్బులు కట్టకుండా ఇతర దేశాల్లో ఉన్నారు కదా, కాబట్టి తనకు సంబంధించిన వాటాని డెట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఎంటైర్ విజయ్ మాల్యా వాటా, ఈ కంపెనీలో ఉన్న వాటాని అయితే వాళ్ళు రికవర్ చేసుకొని దాన్ని బ్యాంక్స్కి అందజేయడం జరిగింది అనమాట. సో ఇవాళ అయితే ఆ బ్యాంక్స్ ఆ వాటాని సెల్ చేయడం జరిగింది. ఎవరికి సెల్ చేశారంటే హెన్కిన్ వాళ్ళకి. ఇది ఒక డచ్ కంపెనీ. సో వీళ్ళు కూడా బేవరీస్లోనే ఉంటారనమాట. అండ్ యాక్చువల్గా వీళ్ళు ఆల్రెడీ యునైటెడ్ బ్రేవరీస్లో ఆల్రెడీ వాటాని హోల్డ్ చేస్తున్నారు 46.5% దగ్గరగా. అండ్ ఇప్పుడు నియర్లీ 15% దగ్గరగా వాటాని ఈ బ్యాంక్ సెల్ చేసిన వాటాని కొనుక్కోవడంతో 61.5% దగ్గరగా వాటాని ఇప్పుడు యునైటెడ్ బ్రేవరీస్లో ఈ హెన్కిన్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సో దాని డేటా మాట్లాడుకునే ముందు దీని ఇలా సెల్ చేయడం కారణంగా విజయ్ మాల్యాకి సంబంధించిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నియర్లీ 7,000 crores దగ్గరగా కింగ్ఫిషర్ వాళ్ళు లోన్స్ అయితే తీసుకున్నారు. ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత లోన్స్ తీసుకున్నారన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే విజయ్ మాల్యాకి సంబంధించిన వాటాని సెల్ చేశారనుకుంటున్నాం కదా, హెన్కిన్ బ్రాండ్ వాళ్ళకి సెల్ చేశారనుకుంటున్నాం కదా బ్యాంక్స్ అంతా కలిసి. దాని ద్వారా బ్యాంక్స్ రికవర్ చేసుకుంది 5,825 crore. అండ్ అలాగే ఇంకొక 800 crores సంబంధించిన షేర్స్ కూడా ఉన్నాయంటున్నారు, వాటిని కూడా సెల్ చేస్తారంటున్నారు. సో ఇది బ్యాంక్స్కి రికవరీ అనమాట. సో యునైటెడ్ బ్రేవరీస్ రిలేటెడ్గా ఏం జరగబోతుందని మాట్లాడుకునే ముందు ఈ బ్యాంక్స్ రిలేటెడ్గా ఈ డబ్బులు రికవర్ అవ్వబోతుంది కాబట్టి వీళ్ళ రిలేటెడ్ ఉన్న గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయితే రెడ్యూస్ అవ్వబోతున్నాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మేజర్ బ్యాంక్స్ అన్నిటి రిలేటెడ్గా ఈ అమౌంట్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా ఏ బ్యాంక్స్ రిలేటెడ్గా అయితే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రిలేటెడ్గా ఇలా వస్తున్న డబ్బులు సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ చూపిస్తాయో వాటి రిలేటెడ్గా మనకు కొంత యాక్టివిటీ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూసారంటే యూకో బ్యాంక్ కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ, ఐడిబిఐ బ్యాంక్ కానీ వీటి రిలేటెడ్గా ఎక్కువ ట్రాక్షన్, పాజిటివ్నెస్ అయితే ఇలా వస్తున్న డబ్బుల ద్వారా అయితే ఉంటుంది. అండ్ యునైటెడ్ బ్రేవరీస్ దగ్గరికి వస్తే ఇందాకేమనుకున్నాం 46.5% దగ్గరగా హోల్డ్ చేసిన హెన్కిన్ వాళ్ళు ఇప్పుడు 15% దగ్గరగా వాటాను తీసుకొని టోటల్గా 61.5% దగ్గరగా వాటాని నెక్స్ట్ కమింగ్ డేస్లో హోల్డ్ చేస్తారనుకుంటున్నాం కదా.
ఈవెన్ ఇంకొక 11% వాటా కూడా యునైటెడ్ బ్రీవరీస్కి సంబంధించిన ప్రమోటర్స్ ప్లెజ్ చేస్తున్నారు బ్యాంక్స్ దగ్గర. దాన్ని కూడా హెనికెన్ వాళ్ళు ఓపెన్ ఆఫర్లో కొనడానికి పాసిబిలిటీ ఉంటుందంటున్నారు. సో ఓవరాల్గా యునైటెడ్ బ్రీవరీస్ హెనికెన్ వాళ్ళకి సబ్సిడరీగా అయితే మారింది. సో సబ్సిడరీ అయితే ఏమవుతుంది, వీళ్ళ రెవెన్యూస్లో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఇక్కడి నుంచి కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ కంపెనీ మీద కూడా ఫోకస్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళకి సంబంధించిన ఇతర బ్రాండ్స్ని, బికాస్ అది సబ్సిడరీ అయితే వీళ్ళకి సంబంధించిన ఇతర బ్రాండ్స్ని, ఫారెన్ బ్రాండ్స్ని కూడా ఇండియాలో లాంచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా కమింగ్ డేస్లో యునైటెడ్ బ్రీవరీస్కి సంబంధించి వాల్యూమ్స్ పరంగా చూసినా, మార్జిన్స్ పరంగా చూసినా పాజిటివ్గా ఉంటుందని యాంబర్ వాళ్ళు అయితే భావిస్తున్నారు. ఈవెన్ యూబీఎస్ వాళ్ళు అయితే న్యూట్రల్ రేటింగ్ ని మెయింటైన్ చేస్తూ 1500 రూపీస్ పర్ షేర్ అయితే టార్గెట్ ని మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వడాఫోన్ వాళ్ళు సిస్కో వాళ్ళతో పార్ట్నర్ అయి 5G రెడీ నెట్వర్క్ ని అయితే డెవలప్ చేస్తారంటున్నారు. అది రీటైల్ సెగ్మెంట్ కోసం. అండ్ ఇది అఫీషియల్ గా వస్తున్నది కాదు, ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నది. అండ్ వీళ్ళు సిస్కో వాళ్ళతో అండ్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు TCS వాళ్ళతో కూడా టైప్ అవుతున్నారని రీసెంట్ గా కూడా అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ పేపర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ 1 month లో నియర్ టు 35 to 40% దగ్గర ఇతర పేపర్ స్టాక్స్ ని గమనిస్తే మనకి ర్యాలీ అవడం జరిగింది. పేపర్ ప్రైజెస్ ఏదైనా ఇంక్రీజ్ అయ్యా, వీళ్ళ మార్జిన్స్ కమింగ్ డేస్ లో పెరగడానికి పాసిబిలిటీ ఉందా, అసలు ఏ రీజన్స్ తో పెరుగుతున్నాయని గమనించే ప్రయత్నం చేస్తే పేపర్ ప్రైజెస్ మనకి ఏప్రిల్ అలాగే మే నెలలో డ్రాప్ అవడమే జరిగింది. సో అక్కడ మనకి పాజిటివ్ అడ్వాంటేజ్ అయితే కనిపించట్లేదు. కానీ వీళ్ళు కేవలం పేపరే కాదు, ప్యాకింగ్ బోర్డ్స్ ని కూడా తయారు చేస్తుంటారు. వాటి రిలేటెడ్ గా వీళ్ళు ప్రైస్ హైక్స్ ని తీసుకోవడం జరిగింది 4% దగ్గరగా. అండ్ ఈవెన్ లాక్డౌన్ అండ్ ఇతర రెస్ట్రిక్షన్స్ ఉంటున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో మోస్ట్ ఆఫ్ ద పేపర్ స్టాక్స్ అన్ని కూడా అండర్ పర్ఫార్మ్ చేశాయి. లైక్ యూసేజ్ తగ్గుతుందని, వాళ్ళ రిలేటెడ్ గా నెక్స్ట్ మార్జిన్స్ డ్రాప్ అవుతాయని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో మనకి సెల్లింగ్ కనిపించింది. అండ్ ఇప్పుడు ఎకానమీ ఓపెన్ అవుతుండేసరికి వాటి ఒక సేల్స్ రిలేటెడ్ గా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతూ వాటిలో ర్యాలీ అయితే కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రిలేటెడ్ గా రూల్స్ ని టైట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో అది పేపర్ కంపెనీస్ బికాస్ వాళ్ళు ప్యాకేజింగ్ లో కూడా ఉన్నారు కాబట్టి, ప్యాకేజింగ్ బోర్డ్స్ ని కూడా వాళ్ళు తయారు చేస్తుంటారు కాబట్టి, ఈవెన్ రీసెంట్ గా ప్రైస్ హైక్ తీసుకున్నారు అనుకున్నాం కదా. సో అది ఇంకా వాళ్ళ బిజినెస్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ప్యాకేజింగ్ బోర్డ్స్ రిలేటెడ్ గా జేకే పేపర్ వాళ్ళకి 20% దగ్గరగా రెవెన్యూ షేర్ ఉందన్నమాట. పేపర్ స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద పేపర్ స్టాక్స్ అని కూడా ఆల్ టైమ్ హైన్ అయితే టచ్ చేస్తున్నాయి. నెక్స్ట్ యాంబర్ ఎంటర్ప్రైజెస్ అలాగే డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రెండు కంపెనీస్ గురించి గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు యాంబర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్, బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 3950 గా ఇస్తున్నారు. సో నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే అది 45% దగ్గరగా వాళ్ళ అప్సైడ్ అయితే గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఈ కంపెనీలో ఎక్స్పెక్ట్ చేస్తుంటే, డిక్సాన్ టెక్నాలజీ రిలేటెడ్ గా కూడా గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ రేటింగ్ న్యూట్రల్ గా ఇస్తూ 4320 రూపీస్ టార్గెట్ అంటున్నారు. సో వాళ్ళు చాలా పాయింట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇంపార్టెంట్ 2 పాయింట్స్ని మనం గమనిస్తే ఎందుకని యాంబర్ ఎంటర్ప్రైజెస్ పెరుగుతుందని, ఏసీ రిలేటెడ్గా మార్కెట్ ఇప్పుడున్న 4 బిలియన్ మార్కెట్ నెక్స్ట్ 10 బిలియన్ మార్కెట్ అవ్వబోతుందని నెక్స్ట్ 5 yearsలో. అండ్ ఏసీ మార్కెట్ రిలేటెడ్గా యాంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ప్రెసెంట్ హోల్డ్ చేస్తున్న 23% మార్కెట్ షేర్ నెక్స్ట్ 5 yearsలో 31% దగ్గరగా వీళ్ళ మార్కెట్ షేర్ పెరుగుతుందని అయితే గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్ ఏసీ మార్కెట్ పెరుగుతుంది, అందులో వాళ్ళ పర్సెంట్ ఆఫ్ మార్కెట్ షేర్ కూడా పెరుగుతుందనడం అనేది 2 ఇంపార్టెంట్ పాజిటివ్ పాయింట్స్ వీళ్ళకి మెన్షన్ చేస్తూ టార్గెట్ ని 45% దగ్గరగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ డిక్సాన్ వాళ్ళ ఒక గ్రోత్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కామెంట్స్ చేశారు. కానీ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ 56 times FY23 ఎర్నింగ్ ఎస్టిమేట్స్ తో ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్ గా ఉందంటున్నారు. టార్గెట్ ని అయితే అప్గ్రేడ్ చేయట్లేదు, 4320 దగ్గరగా న్యూట్రల్ రేటింగ్ ని మెయింటైన్ చేస్తూ టార్గెట్ ని ఇస్తున్నామని గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ డేస్ లో మీరు టెలిగ్రామ్ లో పోస్ట్ చేసే ఇన్సైడర్ ట్రేడ్స్ ఒక యాక్టివిటీని గమనిస్తే, ఇది ఇవాళ పోస్ట్ చేస్తున్న డేటా మీరు గమనిస్తే అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఈ 2 స్టాక్స్ రిలేటెడ్ గా ప్రమోటర్ యాక్టివిటీ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ నిన్నటి డేటాని గమనించిన అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఈ 2 స్టాక్స్ రిలేటెడ్ గా మీకు ప్రమోటర్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. సో కాన్స్టెంట్ గా అదానీ పోర్ట్స్ అండ్ అదానీ గ్రీన్ లో మనకి కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ షేర్స్ అయితే బై చేస్తూ ఉన్నారు. సో మార్కెట్ లో క్రియేట్ అవుతున్న సెల్లింగ్ ప్రెషర్ ని ప్రమోటర్స్ కొంత అబ్జర్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మార్కెట్ ఇవాళ డౌన్ సైడ్ ఇలా మూవ్ అయ్యేసరికి మోస్ట్ ఆఫ్ ద అదానీ స్టాక్స్ అన్ని కూడా కొంత రెడ్ లోనే క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ బార్బిక్యూ నేషన్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ 3% అబోవ్ అయితే ఫాలో అవడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళు June 25th ఫండ్ రైజింగ్ కోసం అయితే బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా ఫండ్ రైజింగ్ అనేది ఏ కంపెనీకైనా పాజిటివే, బికాస్ ఆ వచ్చే డబ్బులతో కంపెనీకి ఒక ప్లాన్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఏం చేయాలని. కాకపోతే కంపెనీ రీసెంట్గానే ఐపీఓలోనే 180 crore దగ్గరగా రైజ్ చేసింది. వీళ్ళు రీసెంట్గా ఐపీఓకి వచ్చారు కదా, దాని ద్వారా 180 crore రైజ్ చేశారు. ఈవెన్ అంతకుముందు కూడా జూబ్లెంట్ ఫుడ్స్ దగ్గర నుంచి వీళ్ళు 90 crore దగ్గరగా ఫండ్స్ ని రైజ్ చేశారు వీళ్ళ వాటాను సెల్ చేసి. సో ఆ 90 crore 180 crore టోటల్ గా 270 crore దగ్గరగా లాస్ట్ 6 months లో ఫండ్స్ ని రైజ్ చేసి అగైన్ ఇంకొక ఫండ్ రైజింగ్ అంటుంటే వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా క్యాష్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో రిస్ట్రిక్షన్స్ కారణంగా వీళ్ళ బిజినెస్ పెద్దగా జరగట్లేదు అండ్ క్యాష్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని సస్టైన్ చేసుకోవడం కోసం అగైన్ వీళ్ళు ఫండ్స్ రైజ్ చేస్తున్నారనే ఒక నెగిటివ్
ఒపీనియన్ తో స్టాక్ లో మనకు ఫాల్ కనిపించింది. నెక్స్ట్ వ్యాప్కో ఇండియా గురించి మాట్లాడుకోవాలి, కంపెనీ రిలేటెడ్ గా OFS. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా మనకి మారుతి వాళ్ళు ప్రైజెస్ ని పెంచారు. సో రీజన్స్ ఏం చెప్పారు, స్టీల్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 80% పెరిగింది. ఈవెన్ రోడియం 2.5 టైమ్స్ దగ్గరగా పెరిగింది. ఇవి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేస్తుంటారని, ఈవెన్ వీళ్ళు కూడా బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇలాంటి మెటల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటి ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ప్రైజెస్ని అయితే హైక్ చేశారంటున్నారు. అప్ టు 3,000 రూపీస్ దగ్గరగా వీళ్ళ రేంజ్ ఆఫ్ వెహికల్స్ మీద, 2 వీలర్స్ మీద అయితే ప్రైజెస్ని అయితే హైక్ చేస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళు కూడా సేమ్ రీజన్, మెటల్ ప్రైజెస్ అండ్ ఇన్పుట్ కాస్ట్లు పెరుగుతుండడం కారణంగానే ప్రైజెస్ని అయితే పెంచుతున్నారని చెప్తున్నారు. ప్రైస్ హైక్ ఆటో కంపెనీస్ కి మంచిదే, బట్ అలా ప్రైస్ హైక్ చేసిన తర్వాత కూడా సేల్స్ అండ్ ప్రీవియస్ మంత్స్ తో పోలిస్తే డిమాండ్ సేమ్ గా మెయింటైన్ అవుతూ ఉంటేనే ఆ పాజిటివ్నెస్ ఆ స్టాక్ లో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ ఒక బైబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బైబ్యాక్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. జూన్ 25th బైబ్యాక్ ఓపెన్ అవుతుంది అంటున్నారు, డిసెంబర్ 24th క్లోజ్ అవుతుంది అంటున్నారు. సో చాలా టైం ఇచ్చారు ఈ బైబ్యాక్ కి, బికాస్ ఈ బైబ్యాక్ చేస్తున్నది షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కాదు, ఓపెన్ మార్కెట్ నుంచి. జూన్ 25th నుంచి డిసెంబర్ 24th ఇన్ బిట్వీన్ వీళ్ళే మార్కెట్ నుంచి, ఓపెన్ మార్కెట్ నుంచి షేర్స్ ని మాక్సిమం 1750 పెట్టి కొంటారనమాట. అండ్ అది కూడా ఒకేసారి కొనరు, డే టు డే కొంత పోర్షన్ కొంటూ వెళ్తారు. అండ్ ఓవరాల్ గా ఈ బైబ్యాక్ ఒక వర్త్ 92,000 crores అనమాట. సో దీంతో షేర్ హోల్డర్స్ కి వచ్చేదైతే ఏది లేదు. BEL గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ BEL నెంబర్స్ వచ్చాయి. సో నెంబర్స్ పాజిటివ్ గానే ఉన్నాయి అండ్ అది మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా డేటా పబ్లిష్ అయింది. కాకపోతే ఓపెన్ అయిన తర్వాత మనకు కొంత ఫాల్ అయ్యి నియర్లీ ప్రీవియస్ క్లోజ్ దగ్గరే ఉంది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ బయటకు వచ్చిన పాయింట్ ఆఫ్ టైం అయితే 11:35 అరౌండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఒక ప్లాంట్ ని సెటప్ చేయాలనుకుంటున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ సెల్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారని, వీళ్ళు తయారు చేయాలనుకుంటున్న ఈ లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం కాబట్టి వీళ్ళు కూడా ఈవీ స్పేస్ లో, ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు అనేది భారత్ ఎలక్ట్రానిక్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. అదే నేను మీకు 11:33 అరౌండ్ అప్డేట్ చేశాను. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఎంటర్ అవ్వడానికి. ఇఫ్ అది జరిగినట్లయితే వీళ్ళ వాల్యుయేషన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అది గుడ్ ఫర్ కంపెనీ అని నేను మీకు 11:33 అప్డేట్ చేశాను. సో అదొక్కటైనా ఇంకేం లేదా అప్డేట్ అంటే, ఈవెన్ మేనేజ్మెంట్ కూడా నెక్స్ట్ FY22 ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా గైడెన్స్ ని పాజిటివ్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ వీళ్ళు ₹1.20 పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ ఈవెన్ వీళ్ళ నెంబర్స్ ని గమనించిన రెవెన్యూ సైడ్, ఆపరేటింగ్ సైడ్, ఈవెన్ నెట్ ప్రాఫిట్ సైడ్ కూడా మనకి సిగ్నిఫికెంట్ గా గ్రోత్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ NMDC గురించి మాట్లాడుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేశారంటే NMDC రిలేటెడ్ గా మీకు ఒక స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. రెవెన్యూస్ 115%, EBITDA 183%, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మీన్స్ ఆపరేటింగ్ సైడ్ మనకు 188% దగ్గరగా గ్రోత్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 708% దగ్గరగా గ్రోత్. కాకపోతే సో లాస్ట్ ఇయర్ కండిషన్స్ వేరు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో సేల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. దాంతో కంపేర్ చేస్తే మనకు స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. వెరాజ్ మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసిన రెవెన్యూ 57% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గ్రో అవుతుంటే వీళ్ళ EBITDA 53% దగ్గరగా గ్రో అవుతుంది. అండ్ ఈవెన్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ 35% దగ్గరగా గ్రో అవుతుంది. ఓవరాల్ NMDC నెంబర్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. స్టాక్ ఓపెనింగ్ కూడా మనకి పాజిటివ్ లోనే ఉంది, బట్ ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి స్టాక్ ఫాల్ అవడం జరిగింది. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ గా ఉండడం మెయిన్ రీజన్ అయితే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈవెన్ రీసెంట్ వీడియోస్ లో కూడా మనం మాట్లాడుకున్న పాయింట్, వీళ్ళ OFS రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా అప్డేట్ చేసింది, OFS రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఎటువంటి అప్డేట్ రాలేదని. యూజువల్ గా గవర్నమెంట్ హోల్డ్ చేస్తున్న వాటా ఏ కంపెనీస్ లో ఉందో ఆ కంపెనీస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన వాటాను తగ్గించుకోవడానికి OFS రూట్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి డిస్కౌంట్ లోనే షేర్స్ ని సెల్ చేస్తుంది కాబట్టి ఈ ప్రైస్ లో కొనడం కంటే OFS లో పార్టిసిపేట్ చేసి ఈ కంపెనీ షేర్స్ ని కొనడం బెటర్ అని. ఫస్ట్ బయింగ్ రిలేటెడ్ గా యాక్టివిటీ తగ్గుతుంది అండ్ OFS డిస్కౌంట్ లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అడిషనల్ గా హోల్డ్ చేసిన వాళ్ళు కూడా హైయర్ ప్రైజెస్ వెళ్తూ ఉంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. బట్ ఓవరాల్ గా వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఈ OFS అన్సర్టనిటీ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో IRCTC లో గమనించాం కదా, నెక్స్ట్ మనకు స్టాక్ లో యాక్టివిటీ కనిపించడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనిద్దాం ఫ్రెండ్స్. సో రెసిస్టెన్స్ అయితే 15,880 నుంచి 15,760 చేంజ్ చేశాను, బికాస్ అది కొంత దూరంగా ఉంది కాబట్టి. నిన్నటి వీడియోలో మాట్లాడిందే కంటిన్యూ చేస్తున్నాను. 15,640 ఇవాళ ఫాలో అయింది కానీ ఈ లెవెల్ వరకు ఫాలో అవ్వలేదు. 15,670 అరౌండ్ సపోర్ట్ నుంచి 30 పాయింట్ అబోవ్ మనకి లో ఫామ్ చేసి అక్కడి నుంచి నియర్ గా క్లోజ్ అవడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఫాలో అవుతుంటే 15,640, ఇఫ్ అది కూడా బ్రేక్ చేస్తుంటే 15,550. బట్ ఎగ్జాక్ట్గా 15,550 కాకుండా 15,550 to 570 ఆ రేంజ్ని అయితే గమనించే 20 పాయింట్ రేంజ్ని. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సపోర్ట్ 34,360 అండ్ రెసిస్టెన్స్ 35,080. నెక్స్ట్ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రేపు ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ని గమనించారంటే 15,800, ఈవెన్ 15,750, 700 దగ్గర కూడా మీకు స్ట్రాంగ్ రైటింగ్ కనిపిస్తుంది. ఈవెన్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని గమనించినా ఇంకెక్కడ కూడా మీకు ఇంట్రాడే సెషన్లో 12,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవ్వలేదు. ఈవెన్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా యూజువల్గా 16,000 దగ్గర సైకలాజికల్ మార్క్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. కాకపోతే 20,000 దగ్గరగా కాల్ రైటర్స్ ఓవరాల్ ఓఎని క్రియేట్ చేస్తున్నారు. మీన్స్
15,800 కంటే నిఫ్టీ పైకి వెళ్ళదు, పైకి వెళ్ళి క్లోజ్ అవుదని కాల్ రేటర్స్ బిలీవ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రాంగ్ అనేట్లయితే అక్కడ కనిపించే అన్వైండింగ్తో ఫర్దర్గా ఫ్యూల్ అవుతుంది, నిఫ్టీ ఇంకా కూడా మార్కెట్ పైకి వెళ్తుంది. కాకపోతే ఆ లెవెల్ అబౌవ్ క్లోజ్ అవ్వడం అనేది మనం ఇంపార్టెంట్గా గమనించాలి. సో 15,800 బ్రేక్ అవ్వనంత వరకు కూడా అదే మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. అండ్ డౌన్ సైడ్కి చూస్తే 15,500 దగ్గర ప్రీవియస్గా మాట్లాడుకుంటున్న లెవెలే 3,000 దగ్గరగా ఇంట్రాడేలో అండ్ ఓవరాల్గా కూడా 11,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఆ లెవెల్ని ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.